హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఆల్ నో మేకప్ లుక్ని చూపిస్తాను. సో ఇది సమంత ఇన్స్పైర్డ్ మేకప్ లుక్. సో ఇది మీరు డైలీ వేసుకోవచ్చు, లేకపోతే వర్క్కి అది వెళ్తే కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను నా స్కిన్ మీద మాయిశ్చరైజర్ని అప్లై చేసిన తర్వాత ఇది స్విస్ బ్యూటీ కన్సీలర్ గైస్. ఇది నా స్కిన్ టోన్ కన్నా కొంచెం డార్క్ ఉంది, అందుకని చెప్పి నేను ఇది కలర్ కరెక్టర్ లాగా యూస్ చేస్తున్నాను. దీనిలో కొంచెం ఆరెంజ్ టింట్ అది కూడా ఉందన్నమాట. సో నా డార్క్ సర్కిల్స్ అవన్నీ క్యాన్సిల్ అవుతాయని చెప్పి నేను ఫస్ట్ ఇది డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను నా స్కిన్ మీద. అండ్ నా ఫింగర్స్తోనే బ్లెండ్ చేస్తున్నాను గైస్, ఎందుకంటే డైలీ మేకప్ లుక్ కాబట్టి ఆబ్వియస్లీ మనకి రోజు బ్రషెస్ని కడుక్కునే అంత టైం ఉండదు కాబట్టి ఈవెన్ నేను కూడా ఇలాగే చేస్తూ ఉంటాను. నిజంగా నేను అసలు బ్రషెస్ ఐ మేకప్కి తప్ప నార్మల్గా అయితే బ్రషెస్ అంత ఎక్కువ వాడను. సో వన్స్ నేను నా ఫింగర్స్తో బ్లెండ్ చేసిన తర్వాత ట్యాపింగ్ మోషన్లో బ్లెండ్ చేశాను గైస్. తర్వాత ఏంటంటే పాండ్స్ బీబీ క్రీమ్ తీసుకుంటున్నాను. తీసుకుని మొత్తం నా ఫేస్ అంతా డాట్స్ పెట్టి అగైన్ నా ఫింగర్స్తోనే నేను స్లోగా ట్యాప్ చేసుకుంటూ తర్వాత మసాజ్ చేసుకుంటూ నేను బ్లెండ్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. సో బీబీ క్రీమ్ ఎందుకు వాడుతున్నాను అంటే ఇది డైలీ మేకప్ లుక్ కాబట్టి. అండ్ ఇందాక ఆల్రెడీ కలర్ కరెక్టర్ వాడాం కాబట్టి మీ ఫేస్ మీద ఆల్రెడీ ఏమైనా మచ్చలు ఇవన్నీ ఉండి బీబీ క్రీమ్తో కవర్ అవ్వవేమో అని భయపడితే మీరు ముందు కలర్ కరెక్టర్ని వాడండి. లేదు నా ఫేస్ మీద ఎలాంటి మచ్చలు లేవు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ బీబీ క్రీమ్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. మీకు ఒకవేళ లేదు నా దగ్గర బీబీ క్రీమ్ లేదు అనుకుంటే ఫౌండేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో తర్వాత ఏంటంటే నేను నా కంటి చుట్టూరా మళ్ళీ అదే బీబీ క్రీమ్ని తీసుకుని కంటి చుట్టూరా అండ్ మూతి చుట్టూరా అండ్ దెన్ ముక్కు మీద కూడా పెట్టాను అనమాట. సో ఇక్కడ కొంచెం ఇంకా ఎక్కువ హై కవరేజ్ కావాలి కాబట్టి నాకు అండ్ మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా అప్లై చేస్తున్నాను. సో బ్లెండింగ్ దగ్గర మీకు చాలా పేషెన్స్ ఉండాలి గైస్. మీరు ఎంత మంచిగా బ్లెండ్ చేస్తే మీ మేకప్ అనేది అంత ఫ్లాలెస్గా కనిపిస్తుంది. తర్వాత నేను ఇది ఎన్వై బేది కాంపాక్ట్ పౌడర్ తీసుకుని అప్లై చేస్తున్నాను. దీనిలోనే ఎస్పీఎఫ్ ఉందన్నమాట, అందుకని నేను సపరేట్గా ఎస్పీఎఫ్ని యూస్ చేయలేదు. నేను ఇక్కడ బ్రష్ తీసుకుని అప్లై చేస్తున్నాను ఎందుకంటే నాకు స్పంజ్ పోయింది దీన్ని. సో అందుకని చెప్పి ఫేస్ మొత్తం అప్లై చేసిన. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి మీరు డ్రై స్కిన్ అయితే జస్ట్ కంటి చుట్టూరా అప్లై చేస్తే సరిపోతుంది గైస్. తర్వాత బ్లష్లో నేను చాలా లైట్ పింక్ షేడ్ తీసుకుని అప్లై చేస్తున్నాను నా బుగ్గల దగ్గర. ఇది చాలా పెద్ద ఆప్షనల్ స్టెప్, ఇదేమి మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. అండ్ ముక్కు దగ్గర కూడా అప్లై చేశాను. తర్వాత ఏంటంటే నేను కాంటోరింగ్ చేస్తున్నాను గైస్, ఎందుకంటే ఇక్కడ సమంత మేకప్ లుక్ అని చెప్పి మరీ ఘోరంగా నా ఫేస్ పెడితే బాగోదని చెప్పి. సో నేను ఏంటంటే నా చీక్ బోన్స్ని ఫోర్ హెడ్ని అది పెద్దగా ఉంటుంది కాబట్టి ఫోర్ హెడ్ని నా ముక్కు ఆబ్వియస్లీ బండగా ఉంటుంది కాబట్టి ముక్కు దగ్గర కూడా అప్లై చేస్తున్నాను. తర్వాత జా లైన్ మీద కూడా అప్లై చేశాను గైస్. సో తర్వాత ఐ మేకప్ లుక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ తన మేకప్ లుక్ ఏంటంటే మంచి బ్రౌన్ ఐస్ ఉన్నాయి, తన న్యూడ్ ఐస్ లేవు, బ్రౌన్ ఐస్ ఉన్నాయి. సో అందుకని చెప్పి నేను ఈ వెట్ అండ్ వైల్డ్ రోజ్ ఇన్ ద ఎయిర్ ప్యాలెట్ నుండి బ్రౌన్ మ్యాట్ షేడ్ తీసుకుని ఒక ప్లఫీ బ్లెండింగ్ ఐ షాడో బ్రష్ని తీసుకుని నేను మొత్తం 1.1 ఐ షాడో లాగా జస్ట్ మొత్తం నా లిడ్ అంతా ఈవెన్ నా క్రీజ్ మీద అండ్ అవుటర్ క్రీజ్ మీద కూడా ఇదే షేడ్ని అప్లై చేస్తున్నాను. కంటి దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం డార్క్గా అప్లై చేయండి, ఒక 2-3 లేయర్స్ అప్లై చేయండి లిడ్ మీద. బట్ బయట మీరు క్రీజ్ దగ్గరికి అంటే మీ ఐబ్రో దగ్గరికి వెళ్ళేసరికి ఏం చేస్తారంటే నార్మల్గా మీరు ఏం పౌడర్ లేని బ్రష్ని అంటే మీరు మళ్ళీ ఆ ప్రోడక్ట్ తీసుకోకుండా బ్లెండ్ చేయండి పైకి. సో ఆంబ్రే ఎఫెక్ట్ లాగా వస్తుంది. తర్వాత ఏంటంటే నేను తన కాజల్ అప్లై చేసుకుంది కాబట్టి నేను అప్పర్ ల్యాష్ లైన్ మీద లోయర్ ల్యాష్ లైన్ మీద కూడా అప్లై చేసి లోయర్ ల్యాష్ లైన్ మీద ఉండే కాజల్ మరీ స్టిఫ్గా ఉంది కాబట్టి కొంచెం ఫింగర్స్ తోటి తర్వాత బ్లెండ్ చేశాను. స్మడ్జ్ చేసినట్టు చేశాను ఎందుకంటే ఇక్కడ సమంత అప్లై చేసుకుంది కాబట్టి. నార్మల్గా నేనైతే డైలీ వేర్కైనా లేకపోతే వర్క్కైనా కానీ కింద మాత్రం అప్లై చేయను కాజల్ని, ఎందుకంటే నాకు కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది ఆ లుక్ అనేది. సో మీరు కూడా ఒకవేళ ఇష్టం లేకపోతే లోయర్ ల్యాష్ లైన్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా ఇంకా ఎక్కువ కనపడతాయి అవి లోయర్ ల్యాష్ లైన్లో కాజల్ అప్లై చేయడం వల్ల. సో తర్వాత నేను మస్కారా అప్లై చేస్తాను. ఇక్కడ సమంత ఫాల్సీస్ ఏం యూస్ చేయలేదు ఆబ్వియస్లీ, ఇంకా మనకి మస్కారానే కాబట్టి ఇది నైకాది అప్లై చేస్తున్నాను. ట్రస్ట్ మీ గైస్, నేను మస్కారా ఇదివరకు నేను అస్సలు అప్లై చేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడు మస్కారా ఎడిక్ట్ అయిపోయాను నేను. సీరియస్లీ మస్కారా అప్లై చేస్తే చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి నేను ఆ కాజల్ ఏమి అప్లై చేయనప్పుడు కూడా జస్ట్ మస్కారా అప్లై చేస్తాను, చాలా బాగా చేస్తుంది, ఫేస్ని మంచి లుక్ ఇస్తుంది అనమాట. సో మీరు ట్రై చేసి చూడండి ఒకసారి మస్కారా, ఇప్పటిదాకా ఎప్పుడు ట్రై చేయకపోతే. నెక్స్ట్ నేను ఏంటంటే స్విస్ బ్యూటీ మ్యాట్ రివల్యూషన్ది లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. ఇది యాక్చువల్గా అసలు పింక్ అయిపోయింది. సమంత లిప్స్ ఏమో న్యూడ్ లిప్స్ లాగా ఉన్నాయి, అంటే తన నార్మల్ లిప్స్ లాగా ఉన్నాయి అవి. సో అందుకని నేను మళ్ళీ ఇది మేబిలిన్ది సెన్సేషనల్ మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్స్ ఉంటాయి కదా, దానిలో స్లిప్పిటాల్ అది షేడ్ని అప్లై చేస్తున్నాను. ఓవరాల్గా ఏంటంటే మనకి న్యూడ్ లిప్స్ ఉండాలి అండ్ బ్రౌన్ ఐస్ ఉండాలి, అదే అనమాట ఈ మేకప్ థీమ్.
సో యెస్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీరు చూసినట్టు ఇక్కడ మంచి గ్లో ఇస్తుంది గైస్. అది మన స్కిన్కి మీరు చూసినట్టు హైలైటర్ ఏం వాడకపోయినా కానీ ఆ బీబీ క్రీమ్ అనేది చాలా బాగుంది. అండ్ మీరు చాలా లైట్గా అప్లై చేస్తే ఏంటంటే చాలా న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది అనమాట చూసినట్టు. సో హెయిర్ స్టైల్ని కూడా నేను షూట్ చేశాను, వీడియో పెడతాను గైస్, చూడడం మర్చిపోద్దు. నేను మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై సన్షైన్స్.